ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఛీ, చూడు త్రిష, ఈ తిండిని మనిషి అనేవాడు ఎవడైనా తింటాడా? ఆఖరికి మేకలు కూడా ఈ ఆకులు తినవు. అలాంటిది మనిషినై పుట్టి పచ్చి కూరగాయలు పచ్చి ఆకులు తినాలంటే ఎంత టార్చరో తెలుసా? తెలుసు కాబట్టి కదా ఆంటీ మిమ్మల్ని ఈ గదిలోకి తీసుకొచ్చాను. ఛీ, ఇవి తినడానిక నేనింకా బతికుంది? నిజంగా హార్ట్అటాక్ వచ్చి చచ్చినా బావుండేది. బాధపడకండి ఆంటీ. ఆ మైథిలి శుభప్రద మిమ్మల్ని టార్చర్ చేయడానికే, మీ మీద పగ తీర్చుకోవటానికి ఇవన్నీ పెట్టారు. కరెక్ట్ త్రిష. ఇన్నాళ్ళు ఆ మైథిలి ఒక్కతే నాకు శత్రువు అనుకున్నాను. కానీ ఈ శుభప్రద కూడా నాకు శత్రువులాగా తయారైంది. అసలు ఈ ఇద్దరూ ఇంత శాడిస్టుల్లా తయారయ్యారేంటి? ఆంటీ, మీలాంటి మంచి మనసున్న నిస్వార్థమైన మనిషిని కష్టపెట్టడానికి వాళ్ళకసలు మనసులా వచ్చిందో అర్థం కావట్లేదు. నిజమే త్రిష, మనకంటే జాలి దయ ఉన్నాయి, వాళ్ళకవి లేవు. ఏం చేస్తాం? అంతా మన కర్మ. అవునాంటీ. అత్తయ్య గారు, ఆహా, వాసనకే కడుపు నిండిపోయేలా ఉంది. ఏంటి, నన్ను ఊరించడానికి ఈ టిఫిన్ తీసుకొచ్చావా? లేదత్తయ్య గారు, మీకు తినిపించడానికే తీసుకొచ్చాను. కొంచెమైనా బుద్ధుందా? డాక్టర్ గారు ఏం చెప్పారు? ఆకులు అలములు తప్ప ఆయిల్ ఫుడ్ పెట్టొద్దని చెప్పారు కదా, అయినా ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు నోర్మై త్రిష. ఆంటీ, అదే త్రిష, అసలు మైథిలి ఎందుకు ఆ టిఫిన్ తీసుకొచ్చిందో తెలుసుకోవాలి కదా. ఎందుకు అలా గొడవ పడుతున్నావు? మైథిలి, నువ్వు చెప్పు, ఆ టిఫిన్ నువ్వెందుకు తీసుకొచ్చావు? చెప్పాను కదా అత్తయ్య గారు, మీకోసమే తీసుకొచ్చాను. ఆ పిచ్చి కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు మీకు సహించవని తెలిసే తీసుకొచ్చాను. అన్ని తెలిసిందానివి ఈ టిఫిన్ ఏదో అక్కడే పెట్టొచ్చుగా, గదిలోకి తీసుకురావడం దేనికి? అక్కడే పెడితే మీకు హార్ట్అటాక్ రాలేదు అన్న నిజం అందరికీ తెలిసిపోతుంది కదా అత్తయ్య గారు. తెలిసిపోతుంది కదా అత్తయ్య గారు. తెలిసిపోతుంది కదా అత్తయ్య గారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నాకు హార్ట్అటాక్ రాకపోవడం ఏంటి? నిజంగానే వచ్చింది మైథిలి. నిజమా? అవును, నిజమే. ఇదే మాట మీ అబ్బాయి మీద ఒట్టు పెట్టి చెప్పగలరా? మీద ఒట్టు పెట్టి చెప్పగలరా? ఒట్టు పెట్టి చెప్పగలరా? ఒట్టు పెట్టి చెప్పగలరా? ఏ ఏంటి, ఆంటీని బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు నోర్మోయ్. ఈ ప్లేట్తో కొట్టనట్టే ఫేస్ పకోడీ అయిపోతుంది, జాగ్రత్త. నన్నే కొడతావా? నన్నే కొడతావా? ఏది, కొట్టు కొట్టు చూద్దాం, కొట్టు. ఆంటీ చూడండి ఎలా కొట్టిందో. నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా? మైథిలి, నాకు హార్ట్అటాక్ వచ్చిందంటే నువ్వు నమ్మట్లేదా? లేదంటే నేను ఆయిల్ ఫుడ్ తినకూడదని డాక్టర్ చెప్పిన మాట నమ్మట్లేదా? ఈ రెండు నేను నమ్మను అత్తయ్య గారు. ఎందుకంటే వాటిలో ఏ ఒక్కటి నిజం కాదు కాబట్టి. ఏ ఒక్కటి నిజం కాదు కాబట్టి. నిజం కాదు కాబట్టి. అంటే నేను నాటకం ఆడుతున్నాను అంటావా? నా ఉద్దేశం మీరు నాటకం ఆడారు అని కాదు. మేబీ ఆ డాక్టర్ ఏమైనా తప్పు చెప్పారేమో అని. అంటే ఒక్కొక్కసారి రాంగ్ రిపోర్ట్స్ రావడం వల్ల మీకు హార్ట్అటాక్ రాకపోయినా వచ్చింది అని డాక్టర్ అనుకోవచ్చు కదా. మేబీ అందువల్ల మీరు ఆయిల్ ఫుడ్ తినకూడదు అని డాక్టర్ చెప్పుండొచ్చు కదా. మనకి నచ్చిన ఫుడ్ తినాలంటే ఈ మైథిలి చెప్పిన దానికి కమిట్ అయిపోతే బెటర్. అవును, ఒక్కోసారి రాంగ్ రిపోర్ట్ రావడం వల్ల కూడా హార్ట్అటాక్ అని అనుకోవచ్చు. అందుకే మీరు తృప్తిగా తినాలి అని ఈ టిఫిన్ తీసుకొచ్చాను. మొహమాట పడకుండా తినండి. తినండి.
ఆ, చూడు, నువ్వు చాలా తెలివిగా ఈ టిఫిన్ తీసుకొచ్చి నాకు హార్ట్అటాక్ రాలేదని నిరూపించి మళ్ళీ మీ ఫస్ట్ నైట్ జరుపుకోవాలని ప్లాన్ చేస్తున్నావా? అంటే మా ఫస్ట్ నైట్ ఆపడానికే మీరు హార్ట్ అటాక్ వచ్చినట్టు ప్లాన్ చేశారా? చిచి, నేనెందుకు అలా చేస్తాను? మరి నేనెందుకు అలా చేస్తాను అత్తయ్య? అంటే మేబీ అత్తయ్య ప్లీజ్, మీరంటే నాకు ఎంతో గౌరవం, మాటల్లో చెప్పుకోలేనంత అభిమానం ఉన్నాయి. మీరిలా సిల్లిగా ప్రవర్తించి ఆ గౌరవాన్ని అభిమానాన్ని పోగొట్టుకోకండి. అత్తయ్య, ఫైనల్గా మీకు చెప్పేది ఒక్కటే, ఈ ఇంటికి మీరు ఎలాంటి కోడలు రావాలని ఆశపడ్డారో, ఎలాంటి అమ్మాయి మీ అబ్బాయికి భార్యగా రావాలని కోరుకున్నారో, ఆ క్వాలిటీస్ అన్నీ, ఆ అర్హతలన్నీ నాకున్నాయి. అవన్నీ నాకున్నాయని మీరు తెలుసుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఆ రోజు మీరే మనస్ఫూర్తిగా నన్ను కోడలిగా అంగీకరిస్తారు. అప్పుడు మీరే దగ్గరుండి నన్ను మీ అబ్బాయి గదిలోకి పంపిస్తారు. అప్పటిదాకా మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. మీరు టిఫిన్ తినండి. నాకొద్దు. అత్తయ్య, మీరు కూర్చోండి, కూర్చోండి. అత్తయ్య, మీరు టిఫిన్ చేశారు అన్న నిజాన్ని అందరికీ చెప్పి మీ పరువుని తీయనులేండి. ఎందుకంటే నేను నిజమైన కోడల్ని. నిజమైన కోడలెప్పుడు తన అత్త గౌరవానికి, మర్యాదకి ఎప్పుడూ భంగం కలగనివ్వదు. ఆ విషయం నాకంటే ఈ ఇంటికి కోడలుగా వచ్చినా మీకే బాగా తెలుసు. తినండి. ఇదేంటి, సుహాసిని ఆంటీ మైథిలిని అంత ప్రేమగా చూస్తున్నారు? కొంపదీసి దీని ట్రాప్లో సుహాసిని ఆంటీ పడిపోయారేంటి? అత్తయ్య, అత్తయ్య వాటర్ తాగండి. అత్తయ్య వాటర్ తాగండి. ఇప్పుడు ఓకేనా? చాలు. తినండి, తినండి అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.